హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి, మరి వేడివేడిగా ఉంది. చల్లగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుందా? అలా ఏది పడితే అది కాకుండా చక్కగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నిమిషాల్లో. అది కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే, కోకోనట్ వాటర్తో. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. జెలటిన్ పౌడర్ కూడా వాడాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నామంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అగర్ అగర్ అంటారండి, లేదా చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇది మనకి ఇలా ప్యాకెట్ ఫామ్లో వస్తుంది. ఒక ప్యాకెట్ వచ్చి 500 ml వాటర్కి అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 250 ml వాటర్ తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ అయితే వేస్తున్నాను. ఇలా బ్లెండర్లోకి వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా వేసేసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కరిగిపోతుంది వాటర్లో. అలాగే ఎక్కువగా హీట్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా బాగా కరుగుతుంది, త్వరగా అయిపోతుంది కూడా. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇదంతా కూడా పౌడర్ అయిపోయిన తర్వాత నేను దీనికి కావాల్సింది కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ కంట్రీ డిలైట్వి తీసుకుంటున్నాను కోకోనట్ వాటర్. ఇది ఒక బోండం అయితే తీసుకుంటున్నాను. ఈ బోండంలో 250 ml వాటర్ అయితే వచ్చినాయి. ఈ వాటర్ అంతా కూడా చక్కగా తీసేసుకోవాలి. మరీ ముఖ్యంగా కోకోనట్లో మలై ఉంటే కనుక ఆ మలై కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ మలై వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ మలై ఎక్కువగా లేదు కాబట్టి నేను కోకోనట్ తీసుకుంటున్నాను. ఈ కోకోనట్ని చక్కగా పీసెస్ లాగా చేసేసుకుంటున్నాను. మలై ఉంటే మాత్రం ఖచ్చితంగా మలైయే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముదురుగా కాకుండా కొంచెం లేతగా ఉన్న కొబ్బరి అయినా కూడా పర్వాలేదు. ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసేసుకుని కొబ్బరి వెనుకున్న బ్లాక్ పార్ట్ అంతా కూడా చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తబడుతుంది ముక్క అనేది, మరీ గట్టిగా కూడా లేకుండా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇదంతా కూడా తీసేసుకుని ముక్కలన్నీ కూడా చక్కగా మనం తురుముకోవాలండి. సన్నగా ఫ్లేక్స్ లాగా తురుముకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా తీసి మిగిలిన ముక్కలు కూడా రెడీ చేసుకుందాం. ఈలోపు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి మనం తీసుకున్న కోకోనట్ వాటర్ నేను చెప్పినట్టుగా వేసేసుకోవాలి. ఈ కప్తో 2 కప్స్ అయితే అయినాయండి. ఇలా వాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇలా వాటర్ హీట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఈ వాటర్ హీట్ అయినప్పుడు ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కరిగిపోతుంది పౌడర్. ఇలా కరిగిపోతే మనకి జెల్లీ అనేది చాలా బాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువసేపు హీట్ అయ్యే అవసరం లేకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఇలా చక్కగా కరిగిపోయేలాగా తిప్పుతూ హీట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే సిలికాన్ మౌల్డ్స్లో వేసుకోవచ్చు, లేదనుకుంటే కప్స్లో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కోకోనట్ అయితే ఇలా ఫ్లేక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చేతులు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. తురిమేటప్పుడు స్లోగా తురుముకోండి, ఎందుకంటే చేతులు కట్ అయిపోతాయి. చూసుకొని అలవాటు ఉన్న వాళ్ళైతే త్వరగానే అయిపోతుంది, లేదు అనుకుంటే కొంచెం స్లోగా చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పల్చగా వచ్చినాయో. ఇలా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. వీటినే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనకి జెల్లీలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్ అయితే తీసుకుంటున్నాను అండి. ఇలాంటివి అవైలబుల్గా లేకపోతే మీ ఇంట్లో ఉన్న స్టీల్ కప్స్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న బాటిల్స్ లాగా ఉన్న వాటిలో అయినా కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ అయితే హీట్ అయిపోయింది. ఈ వాటర్ని అయితే చక్కగా మరిగిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. బాగా అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఈ కరిగిపోయిన వాటర్ని కొంచెం చల్లారే వరకు మనం పక్కన ఉంచుకోవాలి. గోరెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే సిలికాన్ మౌల్డ్స్లో వేయాలి. స్టీల్ దాంట్లో వేసుకునేటట్టయితే వేడిగా ఉన్నప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. ఆ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సిలికాన్ మౌల్డ్లో వేసినప్పుడు ఎక్కువగా హీట్ ఉంటే మాత్రం మౌల్డ్ అనేది పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా లేనప్పుడే వేసుకోండి వేడి తగ్గాక. ఈ కోకోనట్ పీసెస్ అన్నిటిని కూడా చక్కగా వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా మౌల్డ్స్లోకి అయితే పోసుకోవాలండి. అలాగే కోకోనట్ వాటర్లో చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మనం తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే పిల్లలు ఇలా జెల్లీస్ అనేవి ఇష్టపడతారు కాబట్టి కోకోనట్ వాటర్ తాగని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా డీహైడ్రేషన్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలాంటప్పుడు ఇలా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. వాటర్ ఎక్కువగా తీసుకోలేని వాళ్ళు ఇలా జెల్లీ ఫార్మాట్లో తీసుకోవచ్చు. ఇందులో మనం కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి హెల్దీ కూడా మన హెల్త్కి అనేది. ఇప్పుడు ఈ మౌల్డ్స్లో అయితే నేను ఫిల్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ మౌల్డ్స్లోకి కొద్ది కొద్దిగా వేసుకుని ఫిల్ చేసేసుకోవాలి. కంప్లీట్గా పై వరకు అయితే వేసేయకండి, తొణికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచుకుంటే చక్కగా మౌల్డ్ అనేది బాగా వస్తుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బాగా వేడి తగ్గిన తర్వాత జెల్లీ అనేది బాగా ఫామ్ అవుతుంది. చక్కగా బయట రెడీమేడ్గా మనకి దొరికే జెల్లీస్ లాగానే ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ జెల్లీ మ్యాట్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అలాగే ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది కాబట్టి దాన్ని నేను స్టీల్ కప్లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర స్టీల్ కప్స్ ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి మీరు స్టీల్ కప్స్లో కూడా వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిలో కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. మౌల్డ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో జెల్లీ అనేది చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్టీల్ కప్లో కూడా వేసేసుకుంటున్నాను. ఈ కప్లో కూడా వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అన్మౌల్డ్ చేసి చూపిస్తాను జెల్లీస్ ఎలా వచ్చినాయి అనేది. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఈ జెల్లీస్ ఎలా వచ్చినాయో కూడా చూసేయండి. జెల్లీస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.